జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం, మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామ అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే, అలా మనకి ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు కూడా మనం ముందుగా అనుకున్నటువంటిగా ఏదైతే రాసులు, ఈ యొక్క రాశి మండలి, నక్షత్ర మండలి, ఏదైతే గ్రహ అనుకూలతలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వారు చూసుకున్నట్లయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యుగాది నుంచి 2025 సంవత్సరం యుగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే ఎలాంటి వృత్తిలో ఉన్నవారు రాణిస్తారు, ఎలాగ బాగుంటుందనే దానికి చూసినట్లయితే కనుక ఒక సింహరాశి వారికి ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటే వీరికి వచ్చేసి బట్టల షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, అలానే వీరికి సినీ రంగంలో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే కెమెరా మ్యాన్గా కూడా వీరికి చాలా బాగుంది. అలానే వీరికి సింహరాశిలో ఉన్న వారికి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఉందో ఈ యొక్క సినిమా ఫీల్డ్, ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా బాగుంది. అలానే పాలిటిక్స్,
పొలిటీషియన్స్ కూడా ఈ రంగంలో రాణించేదానికి చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రంగంలో వీరికి నలుగురితో మాట్లాడి కమ్యూనికేషన్ విధంగా ఉండేటువంటి రంగాలు, మార్కెటింగ్ రంగంలో కూడా వీరికి బాగా రాణిస్తుంది. అలానే ఈ విదేశాలకు వెళ్ళేటువంటి కన్సల్టెన్సీస్ కూడా వీరికి చాలా రాణిస్తుంది. అలానే వీరికి రైతు పరంగా పంటలు పండించేదానికి కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి పంటలు పండించేదానికి వీరికి చాలా అనుకూలంగా ఉంది. అలానే వీరికి ఈ పంట భూములు కూడా చేపలు చెరువులు, రొయ్యలు కూడా ఈ చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేయటం కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. నిమ్మ, జామ, మామిడి ఇలాంటి రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. కానీ ఈ పంట భూములు వేసేవారు కానివ్వండి, ఇలా మీడియా రంగాల వారు కానివ్వండి, అలానే సినీ రంగం వాళ్ళు, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా బాగా రాణించేందుకు సంవత్సరం మొత్తం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వచ్చేటువంటి యుగాది వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అందులోనూ ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వీరికి వర్ణం ఏదైతే ఉందో వీరికి ఎర్రని ఒక కలరు, అలానే రెడ్ కలర్ అంటారు అన్నమాట. రెడ్ కలర్ కానివ్వండి, వైలెట్ కలరు, అలానే వీరికి ఒక్కసాయి కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే ఎమరాల్డ్ గ్రీన్ అంటే గ్రీన్ కలర్ కూడా వీరికి, ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా వీరికి బాగా కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ఈ కలర్ ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా, ఏదైనా ముఖ్యంగా ఎవరైనా ముఖ్యుల్ని కలవాలన్నా, బయటకి ఏదైనా పనికొచ్చేటువంటి వర్క్ ఉన్నా, ఏదైనా బ్యాంకింగ్ రంగంలో లోన్స్ కావాలన్నా, ఎవరికైనా ఉద్యోగపరంగా మాట్లాడాలన్నా కూడా ఈ యొక్క రంగులు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణాలు వేసుకొని మాట్లాడినట్టయితే మీకు అనుకూలంగా కనిపిస్తుంది. అలానే మీకు కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఇది 468. ఏదైతే ఈ 468 నెంబర్ మీకు లక్కీగా ఉంది. ఈ నెంబర్స్ కూడా మీరు పాటించుకోవచ్చు. ఏదైనా కారు కొనుక్కున్నప్పుడు కానీ, మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కానీ, ఇంకేదైనా నెంబర్ కావాలి మీకు లక్కీ నెంబర్ అంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు 468 అనే ఒక నెంబర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే మీకు రాణించేందుకు ఇంకా మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, అలానే శత్రుభయం, శత్రుపీడ, శని బాధలు కూడా మీకు తొలగేందుకు ఈ చిన్నపాటి రెమెడీ చెప్తున్నాను. ఈ పరిహారం చేసుకొని సంవత్సరం మొత్తం కూడా అదృష్టంగా ఉండేందుకు మీరు ఎక్కిపోవచ్చుకోవచ్చు. అలానే ఈ సంవత్సరం మొత్తం మీకు బాగుండాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీకోసం. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ముందుగా చూసుకున్నాము. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసుల వారు ఎలా ఉండాలి, ఏ రాసుల వారు ఏ జాబులు కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, ఏ వర్క్ మీద, ఏ వృత్తిలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో, ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగులు అవుతారో, ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో, పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ రాసుల వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు, గురు భగవానుడు, అలానే రాహువు, కేతువు, శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది. అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ 29న రావటము, ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి 28న జరగటము, అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా 43 సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి అంటే 43 సంవత్సరముల తర్వాత అంటే 43 సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది 43 సంవత్సరముల తర్వాత ముందు. అలానే మనకి రానున్నటువంటి 62 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనకి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తారీఖు సాయంత్రం 4:53 తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది. మీనరాశిలో సంచరించడం వల్ల జరుగుతూ ఉంది. అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం, అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం,
మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ అంత ఉంటుంది. అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు, పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు, అలానే ఏది ఉన్నా సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం, భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది. ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను. ఈ విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను, అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి, వీళ్ళు ప్రకృతి పరంగాను, వైపరీత్యాల పరంగాను, రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది. అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలా మంది పాకులాడుతూ వాటి వాళ్ళ విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క మాసంలో కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది. 2026 సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు, వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే